మనం రోడ్డు మీద వెళ్తుంటే సపోజ్ ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి చూస్తాము. ఈ మధ్యలో ఏమైతుందంటే యాక్సిడెంట్ కాంగానే అందరూ చుట్టుముట్టేస్తారు. ఈ మధ్యలో ఫోన్స్ తీసుకొని వీడియోస్ తీయడం ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఎంతమంది 108కి కాల్ చేసి పిలుస్తున్నారు. వీడియోస్ తీయడమే సరిపోతుంది. ఎవ్వరు కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి 108 కాల్ చేసేవాళ్ళు ఎవరు లేరు. బట్ ఇది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అనేది ఒక కొత్తది తీసుకొచ్చింది. ఏమనంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఎవరైతే దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి గుడ్ సమర్థన్ అని టైటిల్ ఇవ్వడమే కాకుండా 5,000 రెమ్యునరేషన్ అనేది అంటే ఒక ప్రైజ్ మనీ లాగా ఆ పర్సన్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ పర్సన్‌కి ఇస్తున్నారు. ఇదేంటంటే మోటార్ వెహికల్స్ యాక్ట్‌లో ఒక చిన్న అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చినారు. అండర్ సెక్షన్ 134 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్. ఏంటంటే ఇందులో ప్రతి ఇయర్ ఒక ఎవరైతే ఈ కంప్లెయింట్ చేస్తారో అందులో నుంచి ఒక 10 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష ఇవ్వడం అనేది ఒక 10 మందికి ఒక రివార్డ్ లాగా గవర్నమెంట్ అనేది వాళ్ళని సెలెక్ట్ చేసి అంటే లాటరీ సిస్టమ్ లాగా తీసి ఆ 10 మందికి ఒక్కొక్క లక్ష అంటే 10 లక్షలు గవర్నమెంట్ వాళ్ళకి మెచ్చుకుంటూ ఒక రివార్డ్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ ఇది వచ్చి మార్చ్ 31 ఆఫ్ 2026 వరకు ఇది ఏదైతే స్కీమ్ ఉందో అది ఉంది. సో, చాలామంది ఏంటంటే యాక్సిడెంట్ కాగానే బాబోయ్! కేస్ పెడతారు. నేనెళ్ళి కంప్లెయింట్ చేస్తే నన్ను తీసుకుపోతారు. పోలీసులు తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కోర్ట్‌కి పిలుస్తూ ఉంటారు. అనవసరమైన వాటిలో లేనిపోని దాంట్లో నేను ఇరుక్కుంటా అని చెప్పేసి భయపడి చాలామంది కూడా అసలు ముందు కూడా రారు. బట్ ఈ ఈ స్కీమ్ ద్వారాయినా ఇప్పుడు చాలామంది సోషల్లీ రెస్పాన్సిబుల్ అయ్యి ముందుకొచ్చి రెస్పాన్సిబుల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే పేరే గాకుండా ప్రైజ్ మనీ కూడా గవర్నమెంట్ మీకిస్తుంది. సో, ఇది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైమ్ నుండి యాక్సిడెంట్స్ ఏమైనా చూస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థాంక్ యూ.